కాకినాడ దగ్గర పేపర్ మిల్ అండి. ఆ పేపర్ మిల్లో పేపర్ తయారు చేయడానికి కావాల్సిన కలప మొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని మనం రైతులకు సబ్సిడీ మీద ఇచ్చి మళ్ళీ బైబ్యాక్ అగ్రిమెంట్ ద్వారా మళ్ళీ మనమే తీసుకుంటున్నాం అనమాట. ఇందులో మనకు 4 రకాల మొక్కలతో మనకి పేపర్ తయారవుతుంది. దీన్ని జామాయిలు అంటారు, నీలగిరి అని కూడా అంటారు. నెక్స్ట్ ఇది వచ్చి సుబాబులు. సుబాబులు మనకి 2 రకాలుగా మనం ఇస్తాము, మొక్కలు ఇస్తాము, విత్తనాలు కూడా ఇస్తాము, ఇవి గింజలు కూడా ఇస్తాము. ఇవి సర్వీ చెట్లు అంటారు కదండి, బాదులకు ఉపయోగిస్తారు అవి. వీటితో కూడా మనం పేపర్ తయారు చేస్తాము. నెక్స్ట్ వచ్చి అకేషియా అనమాట. అకేషియా అనేది ఆ మొక్క. సో ఇవి వేరు ప్రదేశాల్లో మనకు ఉపయోగపడేటట్టు మనం ఏ నేలకి ఏది సూటబుల్లో అదే మనం ఇస్తాం అనమాట. ఇప్పుడు ఈ నీలగిరి తీసుకుంటే, జామాయిలు తీసుకుంటే మనకి 40 రకాల మొక్కలు ఉన్నాయి. మనం ఏంటంటే దీన్ని సాయిల్ శాంపిల్ తీసుకుంటాం. సాయిల్ స్పెసిఫిక్ వెరైటీస్ అంటారు అనమాట. వీటిని ఏ సాయిల్కి ఏది సూటబుల్లో ఆ వెరైటీ మాత్రమే మనం ఇస్తాం. ఇప్పుడు ఇందులో 40 రకాల వెరైటీలు ఉన్నాయి మనకి. ఈ 40 రకాల వెరైటీలు కూడా మనకి 1 ఎకరానికి 1000 నుండి 1200 మొక్కలు పడతాయి. 1 ఎకరానికి వచ్చి ఇవి నాటుకున్న తర్వాత ఒక మొక్క వచ్చి 3 రూపాయలు 50 పైసలు, అంటే 3500 నుండి 4200 ఖర్చు వస్తుంది. ఈ ఖర్చు పోయిన తర్వాత మొక్క 3 సంవత్సరాలు పడుతుంది ఇది గ్రో అవ్వాలంటే. 3 సంవత్సరాల తర్వాత మనకి 1 ఎకరంలో 70 నుండి 80 టన్నుల దాకా వస్తుంది. ప్రజెంట్ టన్ను రేట్ వచ్చి 3500 దాకా అన్ని ఖర్చులు పోయిన రైతు అకౌంట్లోకి, కంపెనీ అకౌంట్ నుండి రైతు అకౌంట్కి 3500 దాకా వస్తుంది అనమాట. 3500 ఇంటూ 70 టన్నుల మినిమం వచ్చినా సరే ఒక 2,50,000 నుండి 2,00,000 రూపాయల వరకు రైతుకి ఆదాయం కలుగుతుంది దీనివల్ల. ఇప్పుడు ఇది ఉందంటే సర్వీ చెట్లు ఎట్లా అంటే మనకి 5x5 స్పేసింగ్ లో వేసుకుంటాము. ఒక మొక్క వచ్చి 2 రూపాయలు 50 పైసలు పడుతుంది. 1 ఎకరంలో మీకు 2,800 మొక్కలు పడతాయి. ఆ విధంగా వేసుకుంటే కనుక రైతుకి ఒక 80 నుండి 100 టన్నుల దాకా దిగుబడి వస్తుంది. దీని రేటు కూడా 3,000 దాకా ఉంది ప్రజెంట్. అంటే ఒక 3,00,000 రూపాయలు, 2,50,000 నుండి 3,00,000 రూపాయలు. కాకపోతే ఇందులో ఉన్నది ఏంటంటే సింగిల్ కటింగ్ వస్తుంది అనమాట. ఒకసారి కట్ చేస్తే మళ్ళీ దీనికి పిలక అనేది రాదు. ఇది 2 సంవత్సరాల్లో కట్ అవుతుంది. 2 సంవత్సరాల్లో కూడా 2,00,000 రూపాయలు ఎక్కడికి పోయింది. దీని టన్ను రేటు కూడా 3,000 రూపాయలు ఉంటుంది. ఒక 70 టన్ను 60 టన్ను వేసుకున్న 1,50,000 నుండి 2 సంవత్సరాల్లో 2,00,000 దాకా వస్తుంది. ఇవన్నీ కూడా ఎప్పుడు విత్తుకోవాల్సి ఉంటుంది? ఏ సీజన్లో? జూన్ మొదటి అంటే వానలు పడ్డ తర్వాత, ఒక 2 వానలు పడిన తర్వాత మీరు నాటుకుంటే కనుక ఈ వానాకాలం, ఈ శీతాకాలం వెళ్ళే సమయానికి ఇది 15 అడుగుల దాకా వెళ్తుంది. పక్క 4 నెలలు కాపాడుకోండి, ఇంక మీకు ఖర్చు ఏముండదు. ప్రతి నెలకి మేము వస్తాము, మీ ప్లాంటేషన్ విజిట్ చేస్తాము, టెక్నికల్ గైడెన్స్ అనేది ఏదైతే ఉందో అది ఇస్తాము. మీరే బైబ్యాక్ తీసుకుంటారా? దానికి ఏమైనా అగ్రిమెంట్ ఇస్తారా? ఎట్లుంటుంది? బైబ్యాక్ అగ్రిమెంట్ ఉంటుందండి. 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద సిరిపూర్ పేపర్ మిల్స్ లిమిటెడ్ పేరు నుండి రైతు పేరుకి మేము వెంటనే బైబ్యాక్ అగ్రిమెంట్ కూడా చేస్తాం. ఒక నెల రోజుల తర్వాత ఒకవేళ చనిపోయినా సరే మేము సప్లై చేస్తాము. ఇటుకలు సప్లై చేసిన తర్వాత మేము బైబ్యాక్ అగ్రిమెంట్ అనేది రైతు బాగా చూసుకుంటున్నాడు అన్న తర్వాత బైబ్యాక్ అగ్రిమెంట్ ఇస్తాం. దీనికి మామూలుగా ఎంత పెట్టుబడి అవుతుంది మొత్తం? సార్ ఇప్పుడు 1 ఎకరాకు ఏ పంట కన్నా సరే దున్నడం అనేది కామన్. కల్టివేటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు జామాయిలు వేసుకోవాలనుకోండి 3,500 నుండి 4,200 రూపాయలు ఖర్చు వస్తుంది. ఈ మొక్కలకి మేమే పొలం దాకా తెచ్చి దింపుతాం. మీరు ఒకవేళ డబ్బులు కడితే కనుక మేము ఎన్ని మొక్కలు పడతాయో ఎస్టిమేషన్ వేస్తాము, సాయిల్ టెస్టింగ్ చేస్తాము. సాయిల్ టెస్టింగ్ చేసిన ఆ వెరైటీ డిసైడ్ అయిన తర్వాత మీ పొలం దాకా తెచ్చి దింపుతాం అనమాట. దింపి మేమే దగ్గర నుండి ప్లాంటేషన్ కూడా చేపిస్తాం. ఒక 4 లేబర్ని కానీ మీరు అరేంజ్ చేస్తే మేమే దగ్గర నుండి ప్లాంటేషన్ చేపిస్తాం. ఒక రూపాయిన్నర తీసుకుంటాము. వాళ్ళు వచ్చి ప్లాంటేషన్ చేసి వెళ్ళిపోతారు. ఆ అరేంజ్మెంట్ కూడా మేము చేస్తాం. ఓకే, ఇప్పుడు కట్టింగ్ అనేటువంటిది ఇది 2.5 years, 3 years, అది 2 years. ఇప్పుడు ఈ 2 years తర్వాత అమౌంట్ ఎన్ని రోజులకు వస్తుంది కటింగ్ చేసిన తర్వాత? సార్ మేము మొక్కలు అమ్మేటప్పుడే మీ దగ్గర నుండి బ్యాంక్ అకౌంట్స్, పాస్బుక్ జిరాక్స్, పట్టాదారు పాస్బుక్ ఇవన్నీ కూడా సబ్సిడీ మీద మీకు అందించే. మీరు కొనేటప్పుడే మీ దగ్గర నుండి వివరాలన్నీ తీసుకుంటాం. ఏ అకౌంట్ నుండి మీరు మొక్కలు కొన్నారో అదే అకౌంట్ కి మళ్ళీ మాకు ఫార్మర్ కోడ్ ఉంటుంది. ఫార్మర్ కోడ్ ఏర్పాటు చేస్తాం మొక్కలు కొన్నప్పుడే. సో ఏదైతే యాక్టివిటీ జరిగిందో అన్ని కూడా సాఫ్ట్వేర్ లో ఎక్కిస్తాం. ఎక్కించిన తర్వాత లాస్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత అదే బ్యాంక్ అకౌంట్ లో, కంపెనీ అకౌంట్ నుండి ఒక వారం రోజుల్లో మీ అకౌంట్ లో పడిపోతాయి. ఓకే, ఇప్పుడు ఈ విత్తనం సబ్సిడీ తీసుకోవాలంటే రైతుకు తప్పనిసరిగా పక్కా పాస్బుక్ ఉంటేనే ఉండాలి. సన్న చిన్నకారు రైతులు ఎవరైతే వేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ NREGA స్కీమ్ ద్వారా ప్రతి మొక్కకి కూడా 26 రూపాయల దాకా లాభం ఒక 10 నెలల్లో మేము వచ్చేటట్టు చేస్తాం. అంటే 1 ఎకరం వేసుకుంటే మీకు 26,000 ఈ మొక్క పెట్టుకున్నందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇది ప్రతి జాబ్ కార్డ్ హోల్డర్ కి 2 ఎకరాల దాకా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ ఎలిజిబిలిటీ ఉన్న రైతు 2 ఎకరాలు పెట్టుకుంటే కనుక ఒక 50,000 రూపాయలు మొదటి సంవత్సరం వచ్చే అవకాశం ఉంది. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అందరు రైతులు
ఈ నీలగిరి మొక్కలు, జామాయిల మొక్కలు ఇవన్నీ కూడా వేసుకోవాలని కోరుకుంటున్నాం. 100 రోజుల పని పథకం కింద మీకు జాబ్ కార్డు ఇస్తారు ప్రతి రైతుకి కూడా. ఆ జాబ్ కార్డు ఉంటే కనుక మేము ఆ ఏర్పాట్లు డిఆర్డిఓ గారిని కలిసి, ఏపీఓ ఉంటారు, డిఆర్డిఓ గారు ఉంటారు, వాళ్ళని కలిసి మేము ఆ ఏర్పాట్లన్నీ కూడా చేస్తాం. మీకు బైబ్యాక్ అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాత మీ దగ్గర కర్ర కొంటాం కదండి, ఆ కర్ర కొన్న తర్వాత మేము ఆ కర్రను తీసుకెళ్లి ఇట్లా పేపర్ రీమ్స్ కింద, ఇలా కప్పుల కింద, లామినేట్స్ ఉంటాయి, లామినేట్ షీట్స్ కింద, వీటి కింద ఇది మా ప్రొడక్ట్స్ అనమాట. ఇలా మేము తయారు చేసి, అంటే మేము డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉంటాయి మాకు, ఆ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ద్వారా ప్రతి ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఎంఎన్సి బయటికి కూడా మేము అమ్ముతాం.